మహాకవి గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి, ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ గురజాడ అప్పారావు గురించి మాట్లాడుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గురజాడ అప్పారావు వంటి మహానుభావుల రచనల ద్వారా సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. He's a great playwright. I was told he has done works which actually should be foundation of the patriarchal mindset. So అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఐ థింక్ చాలా చాలా సొసైటీ కొద్దిగా అట్లీస్ట్ వర్ణ సిస్టమ్ నుంచి బయటికి వచ్చి పాజిటివ్ డిస్క్రిమినేషన్ దాని మీద రిజర్వేషన్స్ అన్ని రావడం ఇది అన్నీ ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒకరు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని క్వశ్చన్ చేసినప్పుడు, ఇప్పుడు జరుగుతున్నది మంచిది కాదు అని చెప్పినప్పుడు దెన్ పబ్లిక్కి అర్థమవుతుంది, ఓహో నాకు జరుగుతున్నది ఏమీ నార్మల్ కాదు, ఇది అన్నీ తప్పు. అది అంటే చదివిన వాళ్ళు బుక్ చదివి అర్థం చేసుకుంటున్నారు, కానీ చదవకుండా ఇల్లిటరేట్ పీపుల్కి ఏంటి ఒకటే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ అ సాంగ్ ఆర్ అ ప్లే. ఈ టైంలో ఇప్పుడు మూవీస్ యూస్ చేసుకుంటారు. బట్ దట్ హిట్స్ యూ హార్డ్ కదా, విజువల్గా ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు మనం రిలేట్ చేయగలుగుతాము, దాని వలన క్వశ్చన్ చేస్తాము సిస్టమ్స్ని. అప్పుడే మనకు జరుగుతున్నది అన్యాయం అన్నది కూడా మనకు అర్థమవుతుంది కదమ్మా. సో ఈయన వన్ ఆఫ్ ద ఫౌండర్ కాబట్టి ఆయన పుట్టిన రోజుకి ఇలా ఆయన గురించి మాట్లాడకపోవడం అసలు అవుట్ సైడర్గా నాకు చాలా సంతోషం. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ అని ఆయన నేర్పించినది. All of you participated. It's a good activity. Cleaning always gives you soul cleaning also.